ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తినాయుడు. మనం సెలెక్ట్ చేసుకునే స్టాక్స్లో ఏదైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకున్న స్టాక్స్లో రెగ్యులర్గా మన ఒక సిప్ మోడల్లో కానీ లంసమ్ అమౌంట్ కానీ ఏ స్టాక్స్లో పెడితే మనకు మంచి లాభాలు వస్తూ ఉంటాయి. యాక్చువల్గా సెక్టార్లో వేసి కూడా మనం ఎంచుకునేటప్పుడు స్టాక్స్ని ఏదైతే ఫ్రంట్ లైన్ స్టాక్స్లో ఫ్రంట్ లైన్ సెక్టార్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ఎంచుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. అందులో కూడా ఏదైతే లార్జ్ క్యాప్ స్టాక్స్ ఉన్నాయో లార్జ్ క్యాప్ స్టాక్స్లో పెట్టుకోవడానికి ఎక్కువ చూపిస్తూ ఉంటాం. యాక్చువల్గా నేను ఏదైతే ఎవర్ గ్రీన్ సెక్టర్గా మనం చెప్పుకునే ఫార్మా సెక్టర్కి సంబంధించినటువంటి ఒక అద్భుతమైన కంపెనీని మీకు ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఇది సుమారుగా 277% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ లాస్ట్ ఇయర్ రిటర్న్ ఇచ్చినటువంటి స్టాక్. కానీ ఇదేం పెద్ద లార్జ్ క్యాప్ కాదు, కానీ కొన్ని దశాబ్దాలుగా మాత్రం మార్కెట్లో అయితే మాత్రం ఒక మంచి గుడ్ విల్ తోటి మంచి ఏపీఐస్ తోటి బల్క్ డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా నెంబర్ 1గా ఉన్నటువంటి కంపెనీ. కాకపోతే వెరీ లో క్యాపిటలైజేషన్ తోటి వాళ్ళ యొక్క రేంజ్ తగ్గట్టుగా అద్భుతంగా రిజల్ట్ ఇస్తూ ముందుకెళ్తున్నటువంటి కంపెనీ. సుమారుగా ఒక 9,500 నుంచి 10,000 crores కంపెనీ ఇది. కానీ స్మాల్ మిడ్ క్యాప్ ఏదైతే లార్జ్ క్యాప్లో ఒక 10,000 crores కంపెనీ అయినప్పటికీ కూడా మనకి రిజల్ట్ ఓరియంటేషన్ మాత్రం చాలా అద్భుతంగా ఉన్నటువంటి కంపెనీ. లాస్ట్ 10 years నుంచి కూడా అద్భుతమైన రిజల్ట్. లాస్ట్ ఇయర్ చూసుకుంటే 277% అద్భుతమైన రిజల్ట్తో ముందుకెళ్ళింది. లాస్ట్ 5 years నుంచి కూడా 60% అబౌవ్ రిటర్న్ ఇస్తున్నటువంటి కంపెనీ. కాబట్టి మనకి ఏదైతే ట్రాక్ రికార్డ్ ఏదైతే ఉందో దాన్ని మనం కొంచెం ఇంకా ఎక్స్పాండ్గా ఫండమెంటల్గా చూసుకుని ఇది ఎంతవరకు సూటబుల్ అన్నట్టు చూసుకున్నట్టయితే ఏదైతే మార్కెట్ క్యాపిటలేషన్లో సుమారుగా ఒక 35% వరకు కూడా ప్రమోటర్ స్టేక్ ఉంటమే కాకుండా ఒక 25% నుంచి 30% వరకు కూడా ఎఫ్ఐఎస్ మామూలుగా ఒక 60%, 10%, ఒక 15% ఉంటుంది అన్నది. అలాంటి 25% ఎఫ్ఐఎస్ అంటే ఈ కంపెనీ యొక్క బిజినెస్ మోడల్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ యొక్క కెపాసిటీ కానీ క్యాపబిలిటీస్ కానీ దే నో వెరీ వెల్ అన్నట్టుగానే మనకి ఇక్కడ సమాచారం ఇస్తుంది. అదేవిధంగా ఎఫ్ఐఎస్ ఉన్న పబ్లిక్ పార్టిసిపేషన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. నేను మీకు ఇక్కడ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ అంతా కూడా డీటెయిల్గా చూపిస్తున్నాను. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్తో పాటుగా రెవెన్యూ షేర్లు కూడా ఎక్కడ కూడా 5 yearsలో కూడా రెవెన్యూ యొక్క జనరేషన్ కూడా ఎక్కడ కూడా తగ్గకుండా సుమారుగా ఒక 600 కోట్ల నుంచి దగ్గర 3,000 కోట్ల వరకు కూడా రెవెన్యూ క్యాపిటలేషన్ కూడా అద్భుతంగా పెంచుకున్నటువంటి కంపెనీ ఇది. ఏదైతే దీని యొక్క బిజినెస్ మోడల్ ఫండమెంటల్గా చూసుకున్నట్టయితే ఏదైతే న్యూలాండ్ ల్యాబొరేటరీస్ ఇస్ ఎంగేజ్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ద సెల్లింగ్ ఆఫ్ బల్క్ డ్రగ్స్ అండ్ ద క్యాటర్స్ ఆఫ్ ద బోత్ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్. దీనికి సంబంధించిన మార్కెట్ సంబంధించినటువంటి కూడా ఇంటర్నేషనల్ మార్కెట్ కూడా క్యాప్చర్ చేస్తుంది. నేను మీకు ఇక్కడ డీటెయిల్గా చూపిస్తున్నాను. వీళ్ళ యొక్క ఏదైతే ప్రైమ్ ఏపీఎస్ ఏదైతే ఉన్నాయో ప్రైమ్ ఏపీఎస్లో కూడా మంచి లాభాలు తీసుకుంటున్నటువంటి కంపెనీ. దాంట్లో సిగ్మెంట్ వైజ్ టాప్ 5 ప్రొడక్ట్స్లోనే వీళ్ళకి 79% రెవెన్యూ వస్తుంది. ఆ 79% రెవెన్యూలో కూడా 5 customers దగ్గర నుంచి సుమారుగా 50% రెవెన్యూ వస్తుంది. దానికి సంబంధించినటువంటి ప్రైమ్ ఏపీఎస్ దాని గురించి నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. అదేవిధంగా స్పెషాలిటీ ఏపీఎస్ కూడా ఉన్నాయి. దాంట్లో స్పెషాలిటీ ఏపీఎస్లో కూడా వీళ్ళకి ఏదైతే సెగ్మెంట్ కాంపోనెంట్స్ ఏదైతే ఉన్నాయో కంపెనీస్ ఏదైతే ఉన్నాయో 25+ ఆ లో వాల్యూమ్ అండ్ హై వాల్యూ కాంప్లెక్స్ అండ్ ఏపీఎస్ ఇన్ ద లెస్ కాంపిటేటివ్ మార్కెట్లో వీళ్ళు బాగా సస్టైన్ అవుతున్నారు ఈ స్పెషాలిటీ ఏపీఎస్లోను. అదేవిధంగా ఇన్ దిస్ సెగ్మెంట్ ద టాప్ 5 products ఆఫ్ ఏపీఎస్ అకౌంట్ ఇస్ 75% ఆఫ్ ద రెవెన్యూ అండ్ ద 5 customers అకౌంట్ ఆఫ్ ద 56% ఆఫ్ ద రెవెన్యూ ఆ 5 customers దగ్గర కూడా వస్తుందని కూడా స్పెషాలిటీ దాంట్లో కూడా చూపిస్తున్నారు ఇక్కడ. అదేవిధంగా సిఎంఎస్ కస్టమర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే కస్టమ్ మ్యానుఫ్యాక్చరింగ్ సొల్యూషన్స్ దాంట్లో వీళ్ళు నిష్ణాతంగా ఉన్నారు. దాంట్లో నీడ్స్ ఫార్మా అండ్ బయోటెక్ కంపెనీస్ ఇన్ సిఎంసి రెవెన్యూ జనరేషన్ ఇస్ ద ప్రైమరీ ఏదైతే ఉన్నదో వీళ్ళకి ఉన్నది. అదేవిధంగా ఈ 3 కాకుండా రెవెన్యూ మీకు చూసుకున్నట్టయితే ప్రైమ్ ఏపీఎస్ నుంచి ఒక 33%, స్పెషాలిటీ ఏపీఎస్ నుంచి ఒక 33%, సిఎంఎస్ నుంచి ఒక 33%, అదర్స్ నుంచి ఒక 4% వీళ్ళ యొక్క రెవెన్యూ మోడల్ స్ప్లిట్ అయి ఉంది. జియోగ్రఫిక్గా చూసుకున్నట్టయితే డొమెస్టిక్గా ఇంటర్నేషనల్గా కూడా వీళ్ళు ఎక్స్పాన్షన్లో ఉన్నారు. అదేవిధంగా నార్త్ అమెరికా కానీ అదేవిధంగా మీనా కానీ జపాన్ కానీ అదే లాటిమ్ కానీ లేదా అదేవిధంగా ఇండియాలో కానీ మొత్తం అంతా కూడా ఎక్స్పాన్షన్ అయి ఉన్నారు. R&D కెపాసిటీ ఉన్నది వీళ్ళకి. హైదరాబాద్ బేస్డ్ కానీ ఒక 3 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కూడా R&D యూనిట్స్ అండ్ 3 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ కూడా ఉన్న హైదరాబాద్లో టోటల్ కెపాసిటీ మాత్రం 900 KL అండ్ ఉన్నది. దీంట్లో దానికి సంబంధించిన 15 డెవలప్మెంట్ సెంటర్స్ R&D సెంటర్స్ ఉన్నాయి అది హైదరాబాద్లోనే. అదేవిధంగా 300+ ఏపీఎస్ ప్రాసెసింగ్ డెవలప్ యూనిట్స్, 204+ పేటెంట్ ఫీల్డ్ టిల్ డేట్ 204 పేటెంట్స్ అయితే వీళ్ళకి ఈరోజు వరకు ఉన్నాయి. ఇంకా పెండింగ్లో ఉండి స్టూడెంట్ 36 అక్రాస్ మనకి ఏదైతే టోటల్ R&D నడుస్తుంది ఇదంతా కూడా మీకు డీటెయిల్గా నేను మీకు చూపిస్తాను. ఏదైతే ఫార్మాస్యూటికల్ దాంట్లో ఒక కొన్ని దశాబ్దాలుగా మార్కెట్లో స్టేబుల్గా ఏదైతే ఒక ఏపీఎస్ని ప్రైమ్ ఏపీఎస్ అండ్ స్పెషాలిటీ ఏపీఎస్ అండ్ సిఎంఎస్ వాటిలో కూడా వాళ్ళకంటూ ఉన్న కస్టమర్ బేస్ని నిలబెట్టుకుంటూ మార్కెట్లో ఒక స్టేబుల్గా ముందుకెళ్తున్నటువంటి కంపెనీ ఇది. ఫార్మా కంపెనీలో ఒక 10,000 crores ఉన్నటువంటి కంపెనీ అయినప్పటికీ కూడా
ఫార్మాలు అన్నీ కూడా 1,90,000 crores 2,00,000 crores గట్రా ఉన్నాయి. కానీ ఇది 10,000 crores ఉన్నప్పుడు కూడా ఒక సిస్టమేటిక్గా బిజినెస్ చేయడం వల్ల మనం లాభపడడానికి అవకాశం ఎక్కువగా ఉన్నది. వాళ్ళు ఏదైతే 100% యూటిలైజేషన్ తోటి వాళ్ళ దగ్గర ఉన్న ఏపీఐస్, స్పెషాలిటీ ఏపీఐస్, సిఎంఎస్ ద్వారా ఎంతెంత రెవెన్యూ తీస్తున్నారు, ఏ కంట్రీస్కి ఇండియాలోనే కాకుండా డొమెస్టిక్లో కానీ ఇంటర్నేషనల్ కూడా వాళ్ళు ఏ విధంగా ఎక్స్పాండ్ అయ్యారు. సుమారుగా ఏదైతే ప్రమోటర్ స్టేక్ కూడా ఒక 35% ప్రమోటర్ స్టేకు, ఎఫ్ఐఎస్ స్టేక్ 25%, 30% వరకు ఎఫ్ఐఎస్ స్టేక్ ఉంది. ఇలాంటి వాటిలో మనకి ఏదైతే స్టాండర్డ్గా మనకు ఒక నమ్మకం ఉన్నటువంటి కంపెనీ, గత 10 సంవత్సరాలుగా 40% తగ్గకుండా ముందుకెళ్తున్నటువంటి కంపెనీ. ఇలాంటి వాటిలో మనం కొంచెం రీసెర్చ్ చేసుకుని మనకు కూడా ఫార్మా వైపు ఇంట్రెస్ట్ ఉండి ఫార్మాలో పెట్టాలనుకుంటే అలాంటి స్టాక్స్లో కొంచెం తొందరగా మనకి మంచి లాభాలు తీసుకొచ్చే కంపెనీస్లో అద్భుతమైన కంపెనీ. నేను ఇక్కడ వై ఎందుకు బై చేయాలన్న దాని గురించి, దీని యొక్క ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి, దీని యొక్క రేషియోస్ ఏ విధంగా ఉన్నాయి, కంప్లీట్గా రేషియోస్ కానీ ఫండమెంటల్ అనాలిసిస్ కానీ, అదేవిధంగా హెల్తీ టెక్నికల్స్ కూడా హెల్తీ రీసెర్చ్ అండ్ హెల్తీగా ఏ విధంగా ఉన్నది నేను మీకు అంతా కూడా డీటెయిల్గా ఇక్కడ మీకు చూపిస్తున్నాను. అట్ ద సేమ్ టైం ఆ టెక్నికల్ అండ్ ఫండమెంటల్ అంతా కూడా పెర్ఫెక్ట్గా ఉండటం వల్ల ఇలాంటి స్టాక్స్ని మనం రికమెండ్ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మార్కెట్ యొక్క గ్రాఫ్ ఏదైతే ఉందో అసెండింగ్ ఆర్డర్లో మార్కెట్లో అప్ అండ్ డౌన్స్ అనేది కామన్ అయినప్పుడు కూడాను ఓవరాల్గా చూసుకుంటే మార్కెట్లో మాత్రం మంచి పొజిషన్లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్తున్నటువంటి స్టాక్ న్యూల్యాండ్ ల్యాబొరేటరీస్. ఇలాంటి స్టాక్స్లో కూడా మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉంటే మన యొక్క ఇన్వెస్ట్మెంట్ కూడా హెల్తీగాను వెల్తీగాను ఉంటే కాకుండా మీకు కూడా ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్స్లో ఒక ఎంతూజియాజం, ఒక నమ్మకం పెరిగి మీరు కూడా ఉత్సాహంగా దీంట్లో మార్కెట్లో ఒక లంసమ్ అమౌంట్ కానీ లేకపోతే మంత్లీ సిప్ మోడల్లో కానీ మీరు ఎలా చేసుకున్నప్పుడు కూడాను మీరు సెలెక్ట్ చేసుకునే స్టాక్ మంచిదై ఉంటే అద్భుతమైన లాభాలు తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. థ్యాంక్ యూ.